నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్ సుమారు 82 కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కైకలూరు మండవల్లి జెడ్పీహెచ్ఎస్ లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహణ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించిన ఇండియన్ బ్యాంక్ రైల్వేల ప్రైవేటీకరణ గూడ్స్ షెడ్ల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలి కృష్ణా జిల్లా సిఐటియు కోశాధికారి బూర సుబ్రహ్మణ్యము కేంద్ర ప్రభుత్వంపై డిమాండు కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలకపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అనంతపురం జిల్లా ఉమెన్స్ రైట్స్ చైర్మన్ నందిని డిమాండ్ జూలై 2023 సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద సుమారు 82 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లి నుండి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సంబంధిత అధికారులు లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నేడు వైఎస్ఆర్ కళ్యాణమస్తు అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 535 మంది లబ్ధిదారులకు సుమారు 5 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని తెలిపారు గడిచిన 3 విడతల్లో అందించిన ఇప్పుడు అందిస్తున్న 4వ విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా సాయంతో కలిపి రాష్ట్రంలో 46,000 మందికి పైగా పేద కుటుంబాల పెళ్లి కూతుళ్ల తల్లుల ఖాతాలో 349 కోట్లు జమ చేయడం జరిగిందని తెలియజేశారు విద్యకు వైద్యానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గొప్ప సంకల్పం అభినందనీయమని అన్నారు తమ పిల్లలను గొప్పగా చదివించి ఆ గొప్పగా చదివించిన ఆ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గౌరవప్రదంగా పెళ్లి చేసి తమ వివాహ జీవితాలను మొదలుపెట్టి పెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది పేద వర్గాలైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు దివ్యాంగులు భవన నిర్మాణకారులు వీరందరికీ కూడా ప్రతి సందర్భంలో కూడా నా 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 అంటూ వారి మీద ఓనర్షిప్ తీసుకుని వారందరూ కూడా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి భరోసా ఇస్తుంది ప్రతి అడుగులోనూ వారిని చేపట్టుకుని అనిపించే ఒక గొప్ప కార్యక్రమంలో మరో ముందడుగు ఈరోజు మనం చేస్తా ఉన్నాం ఈ షాదీతో వైఎస్ఆర్ షాదీ తోఫా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ప్రోగ్రాం పెళ్లిలకు సంబంధించి వివాహం చేసుకున్న ఆ జంటను ఏలూరు జిల్లా కైకలూరులో విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇండియన్ బ్యాంకు మండవల్లి శాఖ ఆధ్వర్యంలో ఇటీవల మండవల్లి జెడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జోనల్ మేనేజర్ ఎల్ఎస్ భాస్కర్ రావు వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు అవినీతి నిర్మూలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఇండియన్ బ్యాంకు విజయవాడ జోనల్ మేనేజర్ వివిఆర్కే సుబ్రహ్మణ్యము ఈ సందర్భంగా తెలియజేశారు అవినీతి రహిత సమాజానికి విద్యార్థి దశ నుండే సన్నద్ధం కావాలని సూచించారు ఆర్థిక రాజకీయ సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అవరోధమని
విశ్వసిస్తున్నాను. ప్రభుత్వం, పౌరులు, ప్రైవేట్ రంగం అందరూ అవినీతి నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్క పౌరుడు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి సమగ్రతల అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేను గుర్తించాను. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని నేను ఈ దిగువ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజా జీవనంలో భాగమైన నేను లంచం పుచ్చుకోను, ఇవ్వను. అన్ని పనులు నిజాయితీతో. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండవెల్లి మండల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు అవినీతి నిర్మూలన బ్యాంకింగ్పై జోనల్ మేనేజర్ గారు సుబ్రహ్మణ్యం గారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిర్మూలనపై ఇటీవల నిర్వహించిన వ్యాసరచనలో విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ గారు ఈ అవినీతి నిర్మూలన వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ బ్యాంక్ తరఫు నుంచి మందవల్లి గ్రామంలో ఈ జెడ్పీ హై స్కూల్లో వ్యాసరచన పోటీ చేయడం జరిగింది. అందులో విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రోత్సాహకంగా ప్రైజెస్ ఇవ్వడం, వాళ్ళల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసమని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వము రైల్వేను ప్రైవేటీకరణ చేసే దిశగా నేషనల్ మానిటైజేషన్ లైఫ్ లైన్ పాలసీ తెచ్చిందని, రైల్వేల ప్రైవేటీకరణను, గూడ్స్ షెడ్ల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని కృష్ణా జిల్లా సిఐటియు కోశాధికారి బూర సుబ్రహ్మణ్యము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మచిలీపట్నము రైల్వే స్టేషన్ వద్ద రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్లు మచిలీపట్నం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మన రాష్ట్రంలో వేలాది మంది రైల్వే గూడ్స్ షెడ్స్లలో లోడింగ్, అన్లోడింగ్, అమాలి, కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు అన్నారు. రైల్వేలకు గూడ్స్ రవాణా ద్వారా లక్షల కోట్ల ఆదాయం అమాలీలు తెచ్చి పెడుతున్నారని, ఈ చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రైవేటీకరించొద్దు రైల్వే గూడ్స్ షెడ్లను, ప్రైవేటీకరించొద్దు రైల్వే గూడ్స్ షెడ్లను, రైల్వేలను ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. రైల్వేలను ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణను జిందాబాద్ సిఐటియు. సౌకర్యం కల్పించాలి, మంచి సౌకర్యం నిర్మించాలి. సైకిల్ స్టాండ్లను సైకిల్ స్టాండ్లను జిందాబాద్ సిఐటియు. ఆపాలి ప్రైవేటీకరణను, ఆపాలి రైల్వే ప్రైవేటీకరణను, ఆపాలి రైల్వే ప్రైవేటీకరణను. ఇవ్వాలి గుర్తింపు కార్డులు, ముఠా కార్మికులకు గుర్తింపు కార్డులు, ముఠా కార్మికులకు గుర్తింపు కార్డులు కల్పించాలి. మంచినీటి సౌకర్యం రైల్వే గూడ్స్ షెడ్ వద్ద మంచినీటి సౌకర్యం, ముఠా కార్మికులకు గూడ్స్ షెడ్, ముఠా
కార్మికులకు మంచినీటి సౌకర్యం, గూడ్ షెడ్ ముఠా కార్మికులకు మంచినీటి సౌకర్యం కల్పించాలి, మంచినీటి సౌకర్యం రైల్వే గూడ్షెడ్ ముఠా కార్మికుల ఐక్యత, రైల్వే గూడ్షెడ్ హమాలీ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, ప్రైవేటీకరించద్దు రైల్వే గూడ్షెడ్లను, రైల్వే గూడ్షెడ్ల ప్రైవేటీకరణను, రైల్వే గూడ్షెడ్ ప్రైవేటీకరణను, రైల్వే గూడ్షెడ్ ప్రైవేటీకరణను, ఇవ్వాలి కార్మికుల గుర్తింపు కార్డులు, రైల్వే గూడ్షెడ్ ముఠా కార్మికుల గుర్తింపు కార్డులు, రైల్వే గూడ్షెడ్ ముఠా కార్మికుల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, రైల్వే గూడ్షెడ్ వద్ద కార్మికులకు మౌలిక వసతులు, కార్మికుల ఐక్యత. అనంతపురం జిల్లా ఉమెన్స్ రైట్స్ చైర్మన్ నందిని కళ్యాణదుర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన బర్రెలకపై దాడులు చేయటం చాలా దారుణమంటూ ఉమెన్స్ రైట్స్ చైర్మన్ ఘాటుగా స్పందించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అర్హత లేదా అంటూ నందిని విమర్శించారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 2 తెలుగు రాష్ట్రాలలో అమలయ్యేలా చూడాలని, ఎన్నికల కమిషనర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అదంతా మొత్తం ఇది పడతానే బాగుంటుంది. పెండింగ్ కడతానే సరే కూడా వచ్చింది. అది ఇట్లా అంటే వాళ్ళు మా కయ్యలు ఏంటని చెప్పారు. దౌర్జన్యం పైన ఎక్కువ గొడవ పడినారు. ఇట్లా ఊరిపోయిన దౌర్జన్యం పైన అట్లే భూమి మాకే అయింది తెలిసింది. అది మాకే అయిపోయింది. నా పేరు కే నందిని, హ్యూమన్ రైట్స్ అనంతపురం మహిళా చైర్మన్గా నేను మాట్లాడుతున్నాను. ఈ విషయం ఏమిటంటే, ఒక నిరుద్యోగుల కోసం శిరీష అనే అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేసింది తెలిసిందే కదా. ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా నిరుద్యోగుల కోసం పోటీ చేస్తూ ఉంటే ఆమె పైన దాడి జరగడం చాలా బాధాకరం. దీనికి ఖచ్చితంగా దానిపైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయాలని, దీనిపైన చర్య తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిరీష అనే అమ్మాయి పోటీ చేసింది కాబట్టి ఆ అమ్మాయి పైన ఎందుకు దాడి జరిగింది అనేది విచారణ చేయవలసిందిగా, ఓన్లీ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కోసం పోటీ చేయకూడదా, పోటీ చేసినందుకు ఎందుకు మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అనే విధంగా అనేది ఎంత నిజమైతే, ఇప్పుడు ఈ శిరీష పైన ఎలా దాడి జరిగింది దీన్ని ఖచ్చితంగా మీరు ఖండించాలని, దీనిపైన చర్య తీసుకోవాలని, దాడి చేసిన వారిపైన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో వరికోటి ఓబుల్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులుగా వస్తువు కొనే సమయంలో ఎంత ఆలోచిస్తామో అలా ప్రజల కోసం తాపత్రయపడే నాయకుడిని రానున్న ఎన్నికలలో ఎన్నుకోవాలని సూచించారు. అలాగే వరికోటి ఓబుల్ రెడ్డి టీడీపీ నాయకులకు సవాల్ చేస్తూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2019 వరకు నియోజకవర్గంలోని ఏ ఒక్క లబ్ధిదారుడికైనా చంద్రబాబు సెంటు భూమి ఇచ్చి ఉంటే తాను రానున్న ఎన్నికలలో నామినేషన్ ఉపసంహరించుకుంటానన్నారు. ఇస్తే ఆ రోజు నెహ్రూ రోడ్లో ఆయన ఆఫీసు, 3-4 హాస్పిటళ్ళు, ఇరుకు సందు. ఆ రోడ్డును వెడల్పు చేసుకోలే ఆయన, ఆ రోడ్డును వెడల్పు చేసుకోలే. ఆ రోడ్డును మేము చేసినాం వెడల్పు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సంకుచితమైన రోడ్డు, ఇరుకు రోడ్డు మేము చేసినాం పెద్దది. మైదుకూరు రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ మేము చేస్తున్నాం. ఇప్పుడు
ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు మేము చేసినాం పెద్దది, కాన్పూర్ ఆసుపత్రి రోడ్డు మేము చేసినాం. ఇట్లా వైఎంఆర్ కాలనీ లాంటి వార్డు 41 ఉంటే 41 వార్డు కలిపి మీరు దయబెట్టి మమ్మల్ని ఎన్నుకుంటే, నన్ను ఎమ్మెల్యేగా ఈమెను చైర్మన్గా కౌన్సిలర్గా ఎన్నుకుంటే 100 కోట్ల రూపాయలతో కాలువలు రోడ్లు వేసినాం. ఈ 41 వార్డుల్లో 100 కోట్లతో 150 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెచ్చినాం. అందరికీ నీళ్లు ఇచ్చినాం. మీకు కూడా వచ్చింటాయి, లేదంటే 2-3 రోజులు రావచ్చేమో నాకు తెలిసి. పని అయిపోయింది. నీళ్లు కూడా మీకు కూడా వస్తాయి. ఇంకా శ్రీశైలం డ్యాములో నీళ్లు ఉంటే ప్రొద్దుటూరులో నీళ్లు ఉంటాయి తల్లి. శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే ప్రొద్దుటూరు ఎండిపోయేది. శ్రీశైలం నుంచి గండికోటకు వస్తాయి, గండికోట నుంచి మైలవరానికి వస్తాయి, మైలవరం నుంచి పెద్ద కొలాయిల దగ్గర నుంచి ప్రొద్దుటూరులో ఉండే 17 వాటర్ ట్యాంకుల దగ్గర భూమిలో నుంచి మీ ఇళ్లకు కొలాయిల ద్వారా నీళ్లు 150 కోట్లతో పనిని పూర్తి చేసిన. 2019లో మీకు చెప్పినా నేను, నా పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రోజుకొక మారు మంచి నీళ్లు మీకు అందిస్తే 24లో పోటీ చేస్తా, లేకుంటే నామినేషన్ వేయనని చెప్పిన. ఇదిగో ఇప్పుడు పూర్తి చేసిన, నామినేషన్ వేస్తా, ఓటు వేయాల్సిన బాధ్యత మీకుంది తల్లి. లేదా బాధ్యత లేదా తల్లి మీకు? 53 కోట్లతో మార్కెట్ కట్టాను మీకోసం. భారతదేశంలోనే 53 కోట్లతో మార్కెట్. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ వర్గానికి చెందిన బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వమని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు పలు మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తల్లి తండ్రి లేని మైనర్ బాలికను కార్మిక నిబంధనలకు విరుద్ధంగా పవిత్రమైన న్యాయమూర్తి పదవిలో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులు పనిలో పెట్టుకోవడమే కాక పైశాచికంగా ఆ బాలికపై దాడికి తెగబడడం దుర్మార్గపు చర్య అన్నారు. చైల్డ్ రైట్స్ 2005, లేబర్ రైట్స్ 1989 ప్రకారము తక్షణమే ఏపీపీ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఇక్కడ జరుగుతుంది. అఖిలపక్ష సమావేశంలో ముందుగా పాల్గొన్నటువంటి పార్టీ ప్రతినిధులకు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘ నాయకులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా ద్వారా తెలుపుకుంటూ, ఇక్కడ ఈరోజు ముఖ్య ఉద్దేశము 14వ తేదీన ఒక మైనార్టీ అమ్మాయి పైన చేసినటువంటి అఘాయిత్యానికి ఎవరైతే పీపీలు ఉన్నటువంటి భార్యాభర్తలు పీపీలు ఉన్నటువంటి వారు చేసిన అఘాయిత్యానికి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కానీ ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు. ఇంత దారుణంగా చర్యలు తీసుకోకుండా వారిపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఎంత దరిద్రంగా ఉంది. అరే, ఒక మైనార్టీ సంబంధించినటువంటి మేజర్ కానీ అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే ఈ మైనార్టీలకి ఎవరు లేరు అనుకుంటున్నారా మీరు? అదే ఒక అగ్రకులానికి చెందినటువంటి ఒక అమ్మాయి పైన దాడి జరిగింటే మీరు ఈ పార్టీకి ఏం చేసిందరు అని మేము జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం, అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు 24 గంటల్లో బాధితుల్ని శిక్షించి ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే వాళ్ళ పదవులను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అదే జరగని పక్షంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో మొత్తం ప్రజా సంఘాలు అయితేనేమి అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమిస్తుంది. ఇది ఈ ఉద్యమం అనంతపురం వరకే పరిమితం కాదు, జిల్లా నుంచి రాష్ట్రం వరకు కూడా ఖచ్చితంగా చేరుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక ముక్కు పచ్చలారని చిన్న అమ్మాయి పైన ఇంత అఘాయిత్యానికి పాల్పడితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేస్తున్న ప్రజాప్రతినిధులను అడుగుతున్నాం. అయ్యా, మీ పాలన వచ్చినప్పటి నుంచే మహిళలపైన ఇంతగా దాడులు జరుగుతున్నాయే, మైనార్టీలపైన ఇంతగా దాడులు జరుగుతున్నాయే, ఎందుకు ఇంత మీకు నిర్లక్ష్యం? వాళ్ళు ఓట్లు వేసిన పాపానికే అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ వీలైన త్వరలో వాళ్ళందరినీ చేర్చి బాధ్యత శిక్ష పడేలా చేయాలి. ఆ విధంగా చేయని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చే మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మెడికల్ శాఖ కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ దానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం కానీ ఎవరే కానీ స్పందించలేనటువంటి పరిస్థితి లేకుండా పోవడం వల్ల నిశాంత్ దర్శకత్వంలో ఎల్ఏసి కంబైన్స్ ప్రొడక్షన్స్ #1 మన ఊరే మన కుటుంబము సినిమా మొయినాబాద్ లో షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి శ్రీనివాస డబ్బింగ్ రికార్డు థియేటర్ లో ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశామని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమా ముఖ్యంగా భూ పెత్తందారులపై పోరాటము గ్రామీణ నేపథ్యంలో సాగుతుందన్నారు. కొత్త తరం ఆర్టిస్టులుగా జ్యోతి, గీత మరియు అసిస్టెంట్ డైరెక్టర్ గా
కోరెల అశోక్ మాధవిరెడ్డి తదితరులు ఉన్నారని డైరెక్టర్ నిశాంత్ తెలిపారు. శుభోదయం. ఈరోజు లక్ష్మీ శ్రీనివాస సినీ కంబైన్స్ ప్రీ ప్రొడక్షన్లో భాగంగా ఈరోజు శ్రీనివాస రికార్డింగ్ థియేటర్లో న్యూ స్టార్ యాక్టర్స్కి డైలాగ్ టెస్ట్. పూర్వం మనకి ఆర్టిస్టుగా సెలెక్ట్ చేయాలంటే డైలాగ్ బాగా చెప్పగలిగి డబ్బింగ్ బాగా చెప్పగలిగితేనే సెలెక్ట్ చేసేవాడు. ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ ఇప్పుడు మనం తీసుకొచ్చాం. సో ఈ ప్రొడక్షన్స్కి స్పెషల్గా సినిమా జాయింట్ యాక్షన్ కమిటీ 125 టీమ్, ఎవరైతే సీనియర్ మోస్ట్ టెక్నో క్రాఫ్ట్స్, ఆల్ 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్లో ఉన్న సీనియర్ మోస్ట్, అంటే ఇవాళ మోడర్న్ సినిమాలు వచ్చినాయి, మోడర్న్ టెక్నీషియన్స్ వచ్చేసారు, మోడర్న్ యూత్ వచ్చేసారు. కాబట్టి ఓల్డ్ టెక్నీషియన్స్ అంతా కూడా పని లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గత 2 years నుంచి వర్కౌట్ చేసి చెన్నై, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 125 లిస్ట్ వచ్చింది. వీళ్ళని మనం సినిమా జాక్ అని పిలుస్తున్నాం. ఈ సినిమా జాకు లిమిటెడ్ రెమ్యునరేషన్స్తో కొత్త సినిమాలకి సపోర్ట్ చేయాలని ఒక కొత్త ఎజెండాని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు నేను సినీ జాక్ నేను సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు నిశాంత్, డైరెక్టర్. ఈరోజు ఈ యొక్క లక్ష్మీ శ్రీనివాస సినీ కంబైన్స్ అనేటువంటి బ్యానర్ ఒక 4 ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ కలిసి, ఇది బడ్జెట్ ప్రాజెక్ట్. ఇది మ్యాక్సిమం 45 days షూటింగ్ అనుకున్నాం. మోస్ట్లీ 50% కొత్త ఆర్టిస్టులు, 50% పాత ఆర్టిస్టులు కలిపి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే కొత్త ఆర్టిస్టులు కానీ పాత ఆర్టిస్టులు కానీ స్క్రిప్ట్ అంతా కూడా తెలిసి ఉండాలి అనేటువంటిది మా ఉద్దేశం. కాబట్టి స్క్రిప్ట్ మొత్తం మేము ఆల్రెడీ డైలాగ్ మోడ్యులేషను ప్లస్ ప్రాంప్టింగ్ అంటే డబ్బింగ్ వేరియేషన్స్ అన్నీ కూడా శ్రీనివాస రికార్డింగ్ థియేటర్లో చేస్తున్నామండి. మ్యాక్సిమం 1.5 month అయిపోయింది. మచిలీపట్నము 26వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి వైఎస్ఆర్సీపీ జోనల్ ఇన్ఛార్జి పేర్ని కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. సీసీ రోడ్డుకు సుమారు 20 లక్షలు, 15 ఫైనాన్స్ ద్వారా సీసీ డ్రైన్ కు 9 లక్షలు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పద్నాలుగవ డివిజన్ సచివాలయంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరిగింది. నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి,
వైసీపీ యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వారు వివరించారు. మన దేశ సాంప్రదాయం ఏంటి? మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉపయోగపడితే వారికి కష్టం వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో మన తాత మేరకు వారికి ఉపయోగపడతాం. మన దేశ సాంప్రదాయం. ఈయన నాకు ఉపయోగపడ్డాడు. ఈయన వచ్చాక ఒక వాలంటీర్ ఏర్పడ్డాడు. వాలంటీర్ మా ఇళ్ల చుట్టూ తిరిగి అన్ని పనులు చేసి పెడుతున్నాడు. సచివాలయం రాగానే చనిపోయిన సర్టిఫికేట్ కూడా రోజు చెప్తున్నాం. నాకు తెలిసి మీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఈ మాట చెప్పన్నాడు. నిజంగా నువ్వు ఆలోచించి నీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే మాకు ఓటి, లేకపోతే జరిగితే ఓటి, లేకపోతే ఈ మాకాయని ఎవరైనా చెప్పారా? కొంచెం అమ్మాయి ఏ కాళ్ళ మీద పెడదామని ఆలోచించి మీలాంటి ఒక పొరిగింటి ఆవిడని కూర్చోబెట్టి మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఏ కాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు, ఎవరు కప్పు చెప్పను అని అడిగితే ఎందుకు ఇవ్వాలి ఆ కాళ్ళకి? కుటుంబాన్ని బాగా జాగ్రత్తగా నడుపుద్ది, చక్కగా ఉంటదని. అంతేనామా మీరు చెప్పింది? కుటుంబం బాగుంటదని. ఈవిడికోసారా ఆవిడకోసారా ఒక నగ ఉంటది. ఏమంటదంటే ఇదే అత్తగారు మళ్ళీ వెళ్ళి కోళ్ళ ఆకలేస్తుంది ఎవరు పెట్టమంటే చూడు అత్తగారు అంత మాకెందుకు చెప్పావు బాబా అన్నింటితో కోళ్ళ గురించి మాకెందుకు, మాకు పని పాటలేదు ఇక్కడ కూర్చోబెట్టి కథలని. ఏదైతే కుటుంబ సంపద అంతా ఉంది కదా ఆ కుటుంబం. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్సీపీ నాయకుడు కట్టెపోగు బసవరావు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో కట్టెపోగు బసవరావు చాగలమర్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీగా వైఎస్ఆర్సీపీ నాయకులు చాగలమర్రి చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175/175 అసెంబ్లీ స్థానాలు జగనన్నకు రావాలని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేస్తున్న కట్టెపోగు బసవరావు ఈ సందర్భంగా తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్. సుమారు 82 కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ. కైకలూరు మండవల్లి జెడ్పీహెచ్ఎస్ లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహణ. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించిన ఇండియన్ బ్యాంక్. రైల్వేల ప్రైవేటీకరణ, గూడ్స్ షెడ్ల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలి. కృష్ణా జిల్లా సిఐటియు కోశాధికారి బూర సుబ్రహ్మణ్యము కేంద్ర ప్రభుత్వంపై డిమాండు. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలకపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అనంతపురం జిల్లా ఉమెన్స్ రైట్స్ చైర్మన్ నందిని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.